అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి పుష్పలత వాళ్ళ శారీస్ అన్ని ముందేసుకుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, వచ్చేది శ్రావణ మాసం కదా. మరి శ్రావణ మాసము పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, అలాగే వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఉంటాయి కదా. మనం అప్పటికప్పుడు శారీస్ కట్టుకోవడం కష్టం కదా. మామూలు శారీస్ అయితే ఈజీగా కట్టేసుకుంటాం, కానీ పట్టు చీరలు అన్నవి అలా కాదు కదా, చాలా కష్టపడాలి కదా ఇవి కట్టుకోవడానికి. వీటిని మనం ఈజీగా సింపుల్గా అలా కట్టుకోవచ్చు. సింపుల్గా శారీ ప్రీప్లేటింగ్, బాక్స్ ఫోల్డింగ్ చేసుకుని పెట్టేసుకుంటే మనం ఏ పెళ్ళికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఎలా చేసుకోవచ్చు అన్నది ఈరోజు మీకు చెప్పొచ్చు కదా. ఎలాగో నేను చేసుకుంటున్నాను కదా శారీస్ ప్రీప్లేటింగ్, శారీస్ ఎలాగో ప్రీప్లేటింగ్ చేసుకోవాలి, బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎలాగో నేను పెళ్ళికి వెళ్ళడానికి ఎలాగో చేసుకుంటున్నాను కదా, వీడియో చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. మీలో ఎంతమందికి బాక్స్ ఫోల్డింగ్ చేయడం వచ్చు నాకు కామెంట్ చేయండి. రాని వాళ్ళు అయితే ఈ వీడియో చూసి ఈజీగా శారీ ప్రీప్లేటింగ్ అన్నది ఎలా చేసుకోవచ్చు అన్నది తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి శారీ ప్రీప్లేటింగ్ చేయాలంటే ముందు మనకు కావాల్సిన మెటీరియల్ ఉంటుంది కదా, అదేంటన్నది మనం ఈరోజు చూద్దాం. శారీ ప్రీప్లేటింగ్కి మెయిన్ కావాల్సింది ఐరన్ బాక్స్. ఆ తర్వాత కావాల్సింది ఈ క్లిప్స్. ఈ క్లిప్స్ అన్నవి మనకి హోల్డ్ చేయడానికి, ఇప్పుడు శారీస్ని టేబుల్ పెట్టి ఇలా హోల్డ్ చేయడం కోసం ఇవి మనకి ఈజీగానే దొరుకుతాయండి. అమెజాన్లో అలాంటి వాటిల్లో ఈ హోల్డింగ్ క్లిప్స్ అన్నవి ఈజీగానే దొరుకుతాయి, అమెజాన్లో తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ కావాల్సింది ఈ నెట్, హీట్ ప్రొటెక్షన్ నెట్ అనమాట. ఇది కావాలి మెయిన్, ఎందుకంటే శారీస్ పట్టు చీరలు కదా, పాడైపోతాయి కదా డైరెక్ట్గా పెట్టుకుంటే. అలా కాకుండా శారీస్కి ప్రొటెక్ట్ కోసం ఇలాంటి నెట్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, హీట్ ప్రొటెక్ట్ కోసం. లేకపోతే మీరు ఏదైనా పేపర్ అన్నా లేకపోతే ఏదైనా క్లాత్ అన్నా ఏదో ఒకటి వేసుకుని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మెయిన్. ఇంకా కావాల్సింది సేఫ్టీ పిన్స్. సేఫ్టీ పిన్స్ అయితే అన్ని సైజెస్లో కావాలి, చిన్న పెద్ద అన్ని సైజెస్లో సేఫ్టీ పిన్స్ కూడా కావాలన్నమాట. ఇవి ఉంటే చాలు, మనం ఈజీగా శారీ ప్రిపరేటింగ్ అన్నది చేసేసుకోవచ్చు. ఇలాంటి టేబుల్ లేకపోయినా మీరు మంచం మీద పెట్టుకునో లేకపోతే ఏదో ఒక చిన్న టేబుల్, ప్రతి ఇంట్లో మన ఇంట్లో ఏవో ఒక టేబుల్స్ ఉంటాయి కదా, అలాంటి చిన్న టేబుల్ ఏదో ఒకటి పెట్టుకుని దాని మీదైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఎలా శారీ ప్రీప్లేటింగ్ చేసుకోవాలి. ముందు శారీ ప్రీప్లేటింగ్కి మెయిన్ మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది ఇప్పుడు నేను చెప్తాను మీకు. అంటే మీకు మనం చేసుకోవడానికి, సెల్ఫ్గా చేసుకోవడానికి మెజర్మెంట్స్ అన్నది ఇప్పుడు నేను చెప్తాను. అలాగే ఎవరికైనా ఇప్పుడు ఇది బిజినెస్ లాగా కూడా ఇప్పుడు అందరూ శారీ ప్రీప్లేటింగ్ అన్నది చేస్తున్నారు కదా, అలా చేసుకోవాలంటే దానికి మెజర్మెంట్స్ వేరేగా ఉంటాయి. అవి ఇంకొకసారి నెక్స్ట్ టైం వీడియోలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం చేసుకోవడం ఎలాగా తీసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక శారీ తీసుకోండి, ఏదైనా మీరు ఏదైతే ఫంక్షన్కి కట్టుకెళ్ళాలనుకుంటున్నారో ఆ శారీ తీసుకుని మెజర్మెంట్స్ అన్నది స్టార్ట్ చేసుకోండి. మీరు కట్ చేయండి ఎక్కడి నుంచి, అంటే బెల్లి బటన్ నుంచి స్టార్ట్ చేస్తారా లేకపోతే కొంచెం సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి అయితే మెజర్మెంట్స్ కొలత తీసుకోండి. ఓకేనా? ఇక్కడ పెట్టుకుని మనకి కుర్చీలు అన్నవి ఎక్కడ వరకు దొరుకుంటామో అక్కడ వరకు అన్నది తీసుకుని దాని మీద కొంచెం ఎక్స్ట్రాని వదిలేసి ఎక్కడ ఒక పిన్ అన్నది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ అన్నది ఒక సేఫ్టీ పిన్ అన్నది ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఒక మెజర్మెంట్. నెక్స్ట్ పళ్ళు మెజర్మెంట్స్ తీసుకుందాం. నెక్స్ట్ పళ్ళు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే మనం ర్యాండమ్గా ఫస్ట్ ఇలా కుర్చీలు పెట్టేసుకుందాం. మీరు ఎంత పొడవు వేసుకుంటారన్నది చూసుకోండి. నేనైతే కొంచెం పొడవుగానే వేసుకుంటాను.
మీరు ఎంత పొడవు వేసుకుంటారన్నది చూసుకుని ఎక్కడ ఎంత పొడవు అయితే వేసుకుంటారో చూసుకుని అక్కడ ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు 2 మెజర్మెంట్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్. మరి రౌండ్ కూడా మనకు అవసరమే కదా. ఈ రౌండ్ కోసం ఎలా మెజర్మెంట్ తీసుకోవాలంటే ఇలా ఇక్కడ ఏదైతే మనం పిన్ పెట్టుకున్నామో అక్కడ అలా పెట్టుకుని ఈ మోకాలు ఉంది కదా, మోకాలు వరకు అయితే తీసుకోవాలి. ఇప్పుడు 3 మెజర్మెంట్స్ వచ్చేసినాయి కదా. ఇదేమో పళ్ళు మెజర్మెంట్, ఇదేమో రౌండ్ మెజర్మెంట్, ఇది కుర్చీలు ప్లీట్స్ పెట్టే మెజర్మెంట్. ఓకే, ఈ మెజర్మెంట్స్ ఈ పార్ట్లో కుర్చీలు వస్తాయి. ఇది రౌండ్. దీని ప్రకారం మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, దీని ప్రకారం అన్నది మనం ఇప్పుడు ప్లీట్స్ అన్నవి పెట్టుకుందాం. ముందైతే ఈ కుర్చీలు ప్లీట్స్ పెట్టేసుకుందాం. ఓకేనా, మనం ఏదైతే ఫస్ట్ ప్లేట్ ఏదైతే ఉందో అది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి, కొంచెం విడ్త్ ఇచ్చి. నెక్స్ట్ అక్కడి నుంచి చిన్నగా ఇలా కుర్చీలు అయితే పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం పళ్ళు ప్లీట్స్ అయితే పెట్టుకుందాం. నేనైతే 5 ప్లీట్స్ పెట్టుకుంటాను. ఎవరు బాడీ మెజర్మెంట్స్ పెట్టి వాళ్ళు అలా పెట్టుకోండి. నేనైతే 5 ప్లీట్స్ అయితే నాకు సరిపోతాయి. నేను 5 ప్లీట్స్ పెట్టుకుంటాను. ఇంకా చాలామంది అయితే 7 పెట్టుకుంటారు, 9 పెట్టుకుంటారు, 11 కూడా పెట్టుకుంటారు అనమాట. వాళ్ళ బాడీ మెజర్మెంట్ వాళ్ళకి బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. నేనైతే 5 ప్లీట్స్ అయితే ఇలా ప్లీట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే ఐరన్ టేబుల్ ఉందో ఈ టేబుల్కి ఈ ప్లీట్స్ అన్నవి ఇక్కడ ఇలా పెట్టి, కనిపిస్తుందా మీకు? ఇక్కడ మనం ఈ క్లిప్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మిగతా ఎక్కడ వరకు అయితే మనం పళ్ళు ఉందో అంతవరకు మనం ఇలా ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలి. చాలా నీట్గా అయితే పెట్టుకుంటే ఫస్ట్ ప్లీట్ మనం ఎంత ఇక్కడ స్టార్టింగ్లో ఎంత అయితే కొలత పెట్టుకున్నామో అంతే కొలత లాస్ట్ వరకు రావాలి ఫస్ట్ ప్లీట్ అన్నది. అలా వస్తేనే మనకి శారీ ఫోల్డింగ్ అన్నది అందంగా వస్తుంది అనమాట. శారీ కట్టుకున్నప్పుడు కూడా లుక్ అయితే బాగుంటుంది.
మెజర్మెంట్ తీసుకున్నంత వరకు మనమైతే ఈ సేఫ్టీ పిన్స్ అయితే ఇక్కడ వరకు పెట్టేసుకుందాం. ఎంతవరకు అయితే పళ్ళు మెజర్మెంట్ తీసుకున్నామో అంతవరకు అయితే పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, నాకు సరిపడా పళ్ళు మెజర్మెంట్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ప్లీట్స్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ టేబుల్ మీద ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒకే లెవెల్లో ఇలా ఫింగర్ గ్యాప్ ఇచ్చుకుంటూ ఇక్కడైతే ఇలా క్లిప్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక క్లిప్ అయితే పెట్టుకోవాలి సేఫ్టీ పిన్ పెట్టుకుని. ఇలా ప్రతి ప్లేట్ని ఇలా అయితే లోపల ఏమీ మడతలు లేకుండా చూసుకొని ప్రతి కుర్చీని ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. పళ్ళు పాటు ఏదైతే ఉందో మనం ఇప్పుడు పళ్ళు పాటుని ఐరన్ చేసుకుందాం. ఐరన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు హీట్గా ఉంటుంది కాబట్టి ఐరన్ బాక్స్ పళ్ళు పాటు అయితే ఐరన్ చేసుకుందాం. ఐరన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఐరన్ బాక్స్ ఎప్పుడు డైరెక్ట్గా శారీ మీద పెట్టకుండా ఇలా దీని మీద ఐరన్ చేసి, లేకపోతే ఈ ప్రొటెక్షన్ కవర్ క్లాత్ అయినా వేసుకుని మనం ఐరన్ చేసుకుందాం. ఎందుకైనా మంచిదని ప్రొటెక్షన్ క్లాత్ వేస్తున్నాను నేను. పట్టు చీర కదా, ఇలా కిందకే చేయాలి. ఇలా 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 చేయకూడదు ఐరన్. ఎప్పుడు ఇలా ఇలా అసలు చేయకూడదు. ఇలా డౌన్వర్డ్స్ మాత్రమే చేయాలి ఐరన్. ఎంతవరకు పళ్ళు మెజర్మెంట్ అయితే పెట్టుకున్నామో అంతవరకు పళ్ళు ఐరన్ చేసుకుందాం. ఇక్కడ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకటేలాగా ఇలా సమానంగా చేసేస్తే ఈ నీట్నెస్గా రాదు. పైగా ఇలా ఉండకుండా ఫోల్డింగ్స్ లా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా మెజర్మెంట్స్ ప్రకారమే చేసుకోవాలి. ఈ చెస్ట్ ప్లీట్స్ దగ్గర కూడా మెజర్మెంట్స్ ప్రకారమే ఇవైతే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా పరవాలి.
విడ్గా ఇలా పరుచుకుని నీట్గా ఇక్కడ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలన్నా చెప్తాను. ఇక్కడ మీ డ్రెస్ సైజుని బట్టి మీరు మెజర్మెంట్ అయితే తీసుకోవచ్చు. మీ డ్రెస్ సైజు ఇప్పుడు మీరు ఎల్, ఎస్, ఎమ్ ఇలా అయితే మీకు ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవసరం లేదు. 1 ఇంచ్ డిస్టెన్స్ చాలు. ఎలా ఇప్పుడు మన ఇక్కడ నుంచి ఫింగర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇక్కడ మనం ఇలా పెట్టుకుని ఇలా కొలవాలి. ఇక్కడ ఒక మెజర్మెంట్ మనం అన్నది ఇక్కడ ఒకటి ఆనవాల్ అన్నది పెట్టుకోవాలి. ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ అన్నది పెట్టుకున్నాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకేనా, అర్థమైంది కదా. మీరు అక్కడ వరకు తీసుకుని మీది ఎస్, ఎల్, ఎమ్ ఈ సైజ్ అయితే 1 ఇంచ్ గ్యాప్, 1 ఇంచ్ ఓకేనా. 1 ఇంచ్ గ్యాప్తో ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా. అదే ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్ ఇలా అయితే దాన్ని బట్టి అరేంజ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ పెట్టుకోవాలి వాళ్ళు. ఓకేనా. ఎక్సెల్ వాళ్ళు అయితే 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. డబుల్ ఎక్సెల్ వాళ్ళు అయితే 2 ఇంచెస్. ఇంచ్ గ్యాప్ పెట్టుకుని ఐరన్ చేసుకోవచ్చు. అలా మనం ఇక్కడ మెజర్మెంట్ అన్నది ఇక్కడ తీసుకోవచ్చు. లేకపోతే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ఇక్కడ వరకు మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు. టేప్తో తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మనం ఆ టేప్ కొలత పెట్టి ఐరన్ చేసుకోవచ్చు. అలా అయినా చేయొచ్చు. నేను చెప్పినట్టు ఇలా డ్రెస్ మెజర్మెంట్స్ ప్రకారం అయినా చేయొచ్చు అనమాట. మన డ్రెస్ మెజర్మెంట్, మన డ్రెస్ కొలత ప్రకారం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇలా పెట్టుకుని అక్కడ ఐరన్ చేసుకుందాం. ఇలా పెట్టుకుని మనం ఇక్కడైతే ఐరన్ అయితే చేసుకుందాం. డైరెక్ట్గా ఐరన్ బాక్స్ పెట్టడం మాత్రం చాలా జాగ్రత్తగా అలవాటు మీదే, ప్రాక్టీస్ మీదే పెట్టండి. ముందే పెట్టేసుకుని శారీస్కి అయినా అయ్యింది అంటే తర్వాత ఎవరు ఏం చేయలేదు. అది చూసుకుని మీరు పెట్టుకోండి. ఓకేనా. ఇలా నీట్గా అయితే ఐరన్ చేసుకోవాలి. ఎక్కడ ఎటువంటి ఫోల్డింగ్స్ లేకుండా ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకా కొంచెం ఐరన్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా ముందుకేసుకుని చెయ్యి అలా పెట్టుకొని అలా ముందుకేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా అలాగే ఐరన్ చేసుకోవాలి. అక్కడ 2 ఇంచెస్ పెట్టుకుంటే ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ అన్నమాట. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టుకుని డబుల్ ఎక్సెల్ వాళ్ళైతే 4 ఇంచెస్, ఎక్సెల్, ఎస్, ఎమ్ ఇలాంటి వాళ్ళైతే 2 ఇంచెస్. ఓకేనా. అక్కడ మనం 1 ఇంచ్ పెడితే ఇక్కడ 4 ఇంచెస్, అక్కడ 2 ఇంచెస్ పెడితే ఇక్కడ 4 ఇంచెస్. అలా విత్ మనం పెంచుకోవాలన్నమాట. ఒకటే సమానంగా ఒకటే లెవెల్లో అయితే ఈ ఐరన్ అయితే చేయకూడదు. అర్థమైంది కదా మీకు. ఇక్కడ కూడా ఇలా ఐరన్ చేసుకుని ఐరన్ చేసుకుని చేసింది ఉంది కదా, ఇది ఇలా భుజం మీద వేసుకుని ఈ కుర్చీల భాగం అన్నది ఇలా టేబుల్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లీట్స్ అన్నవి మన వైపు చూస్తూ ఉండాలి. ఓకేనా. మన వైపుకి ఉండాలి ఆ ప్లీట్స్ భాగం అన్నది. ఈ సెంటర్కి ఈ ప్లీట్స్ భాగం అన్నది వచ్చేలాగా పెట్టుకుని ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసుకుందాం.
బాక్స్ ఫోల్డింగ్ కూడా మెజర్మెంట్ ఉంటుంది, అది ఎంత అన్నది నేను మీకు చెప్తాను. అలా అయితే వేసుకుని గల ఉంది కదా, గల ఉంచి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ అన్నది ఇక్కడ ఇలా అన్నది బాక్స్ ఫోల్డింగ్ చేసుకో. బాక్స్ ఫోల్డింగ్ మడత అన్నది ఎంత రావాలి అన్నది నేను మీకు చెప్తాను. ఇక్కడి నుంచి 1 2 అంతే, రెండు ఆర్మ్స్ అంతా. ఇప్పుడు చేతులు ఈ ఆర్మ్స్ కాదు, ఈ 2 మన జానెల్ కూడా కాదు, అరచేయి ఎంత ఉందో అరచేయి అంతా, 2 అరచేతులంతా మనం బాక్స్ ఫోల్డింగ్ అన్నది వేసుకోవాలన్నమాట. నీట్గా అరేంజ్ చేసుకుని ఇక్కడ భుజం మీద వేసుకునేటప్పుడు మనం తిరగేసి వేసుకోవాలి, ఓకేనా? అప్పుడే బాక్స్ ఫోల్డింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ అన్ని. అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంత కొలత కావాలన్నది ఇక్కడ మనం చూసుకుంటే తెలిసిపోతుంది, ఓకేనా? ఇంత కావాలి కాబట్టి ఇంతవరకు మనం ఇక్కడ వరకు భుజం మీద వేసుకుని మిగిలిందంతా ఇక్కడ అరేంజ్ చేసుకుందాం. నీట్గా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇటు సైడ్ ఒక మడత వేసి నెక్స్ట్ ఇటు సైడ్ నెక్స్ట్, ఓకే? ఇలా వేసిన తర్వాత పవర్ ప్యాక్ అయితే చేసుకుంటే మనం ఈజీగా ఎక్కడికైనా బ్రీఫ్ కేసులో పెట్టుకుని అక్కడ వేసుకున్న తర్వాత లాస్ట్ ఎక్స్ట్రా ఉన్నది ఇదైతే ఇలా లోపలికి అరేంజ్ చేసుకోవాలి, అంతే. చూసారా ఎంత ఈజీగా బాక్స్ ఫోల్డింగ్ అయితే మనం చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే మనం ఎక్కడికైనా ఈజీగా మనం క్యారీ చేయవచ్చు. ఇలాంటి కవర్స్ తీసుకొని ఈ కవర్లో మనమైతే ప్యాక్ చేసుకుందాం. చూసారా బాగుందా? ఎలా ఉంది బాక్స్ ఫోల్డింగ్ అయితే? ఇలా కవర్లో మనం ఇలా ప్యాక్ చేసుకుంటే మేమైతే కస్టమర్స్కి అయితే ఇలా ప్యాక్ చేసి ఇచ్చేస్తాము. ఇలా మనం కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా నీట్గా ప్యాక్ చేసుకుని పట్టుకెళ్ళిపోయామనుకోైనా పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. ఈ బాక్స్ ఫోల్డింగ్ అయితే మీకు యూస్ఫుల్ వీడియో అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ ఏమో మీకు నేనైతే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నన్ను అయితే ఎంకరేజ్ చేయండి, ఓకేనా? ఎంకరేజ్ చేసి నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. బాక్స్ ఫోల్డింగ్ చూసారు కదా, మీకు నచ్చిందా బాక్స్ ఫోల్డింగ్?